డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్, పూజ్య బాబూజీ మహారాజ్. బుధవారము మే 12, 1999 సంవత్సరము, ఉదయం 8 గంటలు. అవును, నా కుమారునికి మంచి ఆలోచనలను పంపుట ఉచితమే. బాగా అలసిపోయినప్పటికీ అతడు సంతోషంగా ఉన్నాడు. బృహత్తరమైన కార్యాన్ని కొనసాగించేలా మేము అతడిని సంరక్షించుకుంటాము. ఈ చిత్రాల నుండి, ప్రణాళికల నుండి ఆయన స్వీయ పర్యవేక్షణలో ఎంత గొప్ప పని సాధించాడో చూడవచ్చు. ఈ నూతన భవన సముదాయ నిర్మాణంలో అతడెంతగా తలమునకలైపోయాడో ఊహించలేం. ఇక్కడ ఉన్నట్లుగా భారతదేశంలోని కార్మిక శక్తి ఉండదు. కానీ నిరంతరమైన కృషితో హృదయపూర్వకంగా అంతా చేయబడింది. పరిపూర్ణమైన ఫలితం లభించింది. మేము ఇదివరకే చెప్పినట్లు ఈ పవిత్ర స్థల నిర్మాణంతో సంస్థ యొక్క విస్తరణకు ఒక శకారంభంగా ఈ ఉత్సవం గుర్తింపు తెస్తుంది. ఈ ఉత్సవం అక్కడ ఉపస్థితులై పాల్గొన్న సోదర సోదరీమణులందరూ తమ హృదయం ద్వారా అనుసంధానమైన వారందరి మనస్సుపై ప్రభావం చూపింది. ప్రతి ఒక్కరిలో గ్రహించబడ్డ ఆ బీజం కాలంతో పాటు విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరిలో గ్రహించబడ్డ ఆ బీజం కాలంతో పాటు విస్తరిస్తుంది. నీవు కూడా నీ మాస్టర్లను ఎంతగానో ప్రేమిస్తావు. ఈ సుదీర్ఘమైన, ఫలవంతమైన ప్రయాణ ప్రారంభంలో ఉన్న ఈ విశాలమైన, దృఢమైన సంస్థతో జోడించబడి ఉన్నందుకు సంతోషంగా ఉండు. విశ్రాంతి తీసుకో నా పుత్రిక. ఆశీస్సులు. మాధ్యమం. బాబూజీ, మీరు మాకు చూపించిన ఈ అందమైన దృశ్యానికి కృతజ్ఞతలు. నాలో ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నట్లు అనిపించడం లేదు. నేను ఇతరుల్లాగా అందరితో ఈ విశాల సమూహంలో అంతర్భాగమై కలిసి నడుస్తాను. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. దీనిని రాసుకో. పూజ్య బాబూజీ మహారాజ్. మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.